గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం గమనించినట్టయితే 88 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో 2 వీలర్లు కావచ్చు, 4 వీలర్లు కావచ్చు, రవాణా వాహనాలు కావచ్చు, వీటన్నిటితో కలిపి 88 లక్షలు ఉన్నాయి. ఇందులో పాత వాహనాలు అంటే 15 ఏళ్ళు దాటిన తర్వాత ఏవైతే వాహనాలు సిటీలో తిరగకూడదు అనుకున్నా అవి కూడా 22 లక్షల వరకు ఉన్నాయి. అందులో 2 వీలర్స్ 18.5 లక్షలు, 3.5 లక్షలు 4 వీలర్స్ ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టు ఎక్కడికక్కడ రోడ్ల సంఖ్య పెంచుతున్నప్పటికీ ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాతులు కానీ, అండర్ వేస్ కానీ ఇవన్నీ పెరుగుతున్నప్పటికీ ఈ వాహనాల సంఖ్య కూడా అంతకంత రెట్టింపు సంఖ్యలో పెరుగుతుండటంతో హైదరాబాద్ నగరంలో ఏ రోడ్డు చూసినా విపరీతంగా ట్రాఫిక్తో కనిపిస్తుంది. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే మరీ ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. ఇంకా వర్షం పడే సమయాల్లో అయితే ఇంకా వాహనాల వరదను తట్టుకోలేని పరిస్థితి. హైదరాబాద్ నగరం పెద్ద కామెడీగా మారిపోయే పరిస్థితులు ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాము. ఈ సంవత్సరం హైడ్రా వర్షాకాలపు చిక్కుల నుంచి తప్పించుకునేందుకు, అదేవిధంగా వాహనాలు క్రమబద్ధీకరించే బాధ్యతను చేపట్టినప్పటికీ పరిస్థితులు అయితే ఏమాత్రం మార్పు లేకుండా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయి 9,000 రహదారులు ఉన్నాయి మొత్తం హైదరాబాద్ నగరంలో. ఇందులో 6,000 వరకు ఇంటర్నల్ రోడ్లు ఉండగా 3,000 కిలోమీటర్లకు పైన ప్రధాన రహదారులతో పాటు బీటీ రోడ్లు ఉన్నాయి. వీటన్నిటితో కలిపితే ఈ రోడ్ల మీద ఏదైతే వాహనాలు తిరుగుతున్నాయో వాహనాల వల్ల పెద్ద సంఖ్యలో అందులో కొన్ని ఫిట్నెస్ ఉన్నవి, కొన్ని ఫిట్నెస్ లేనివి కావడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. దానికి తోడు రోడ్డు వెడల్పు ఎక్కడికక్కడ చేపట్టకపోవడంతో, దీని మీద జిహెచ్ఎంసీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించకపోవడంతో రోడ్లు ఇరుగ్గా మారిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో అయితే దాదాపు 40 అడుగులు వెడల్పు లోపలే ఉన్నాయి. అక్కడ దాదాపు 40 నుంచి 60 అడుగుల రోడ్ల వెడల్పు అవసరమైనప్పటికీ ఆ మేరకు ఎక్కడికక్కడ ఆస్తుల సేకరణ జరగకపోవడంతో 40 అడుగుల లోపే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత 12 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఈ రోడ్ల మీద తిరిగే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పాత బస్సులో కావచ్చు, కొత్త నగరంలో కావచ్చు, ఓల్డ్ సిటీలో కావచ్చు, సికింద్రాబాద్ ఏరియాలో కావచ్చు, ఐటీ సిటీ ఏరియాలో కావచ్చు, గచ్చిబౌలి ప్రాంతంలో కావచ్చు, ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లాండర్ కావచ్చు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే క్రమంలో రోడ్లపై గంటల తరబడి ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ వాహనాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్లు వేయాల్సి ఉన్నప్పటికీ, ఆ క్రమంలో వేస్తున్నప్పటికీ కొత్త వాహనాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. రోడ్లపైకి ప్రతిరోజు చూసుకున్నట్టయితే 1,500 కొత్త వాహనాలు ప్రతిరోజు రోడ్లపైకి వస్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ రోడ్లపైన పెరుగుతున్న ఈ వాహనాలు కట్టడి చేసేందుకైతే పాత వాహనాల సంఖ్య ముందుగా తగ్గించాలని, ఏదైతే 15 సంవత్సరాలకు పైబడి ఉండకూడదని చెప్పి నిబంధన ఇచ్చారో ఆ 10 వాహనాలు 22 లక్షల వాహనాలు తగ్గినట్టయితే 88లో 22 లక్షలు పోయినట్టయితే మిగిలిన వాహనాలతో కొంతమేర ట్రాఫిక్ తగ్గించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ విధంగా దాన్ని క్రమబద్ధీకరించేందుకు, అదేవిధంగా పాత వాహనాలను కట్టడి చేసే క్రమంలోనే ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుంటే హైదరాబాద్ రోడ్లపై వాహనాల వరద తగ్గే అవకాశం ఉంది. ఈ రకంగా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా, జిహెచ్ఎంతో కలిపి రోడ్ల వెడల్పు సాగిస్తారా లేదా, కొత్త రోడ్లు వస్తాయా లేదా అనేది చూడాల్సిందే.